హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ యాంకర్ లాస్య రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో మీలో ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో కేవలం 5 లక్షల రూపాయలు ఫీ పే చేసి చదవాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఈ వీడియో కంపల్సరీ ఫుల్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్ అంటున్నారు, తర్వాత గచ్చిబౌలిలో ఉంది అంటున్నారు, 5 lakhs మాత్రమే ఫీజు అంటున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి. ఏంటా కాలేజ్ అనుకుంటున్నారా? సో దిస్ ఈస్ ద కాలేజ్, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలిలో ఉంది. అండ్ ఈ కాలేజ్ చుట్టూ బోల్డ్ అన్ని ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్ ఎస్పెషలీ 70 acres లో ఉంది అండ్ లష్ గ్రీన్ క్యాంపస్. అండ్ ప్రతి ఒక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి స్టాఫ్, లైబ్రరీ ఇలా ఎలా ఉన్నాయి ఏంటి అని డెఫినెట్లీ ఈ వీడియోలో ఫుల్ క్యాంపస్ టూర్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే పీజీ కేవలం 5 lakhsలో కంప్లీట్ చేయాలి, దట్ టు ఇన్ హైదరాబాద్ అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. లెట్స్ గో ఫర్ ద క్యాంపస్ టూర్. కమ్. క్యాంపస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది 44 years ఆఫ్ లెగసీ. 1981లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 70 acres ఆఫ్ లష్ గ్రీన్ క్యాంపస్ అనమాట. ఇక్కడ మెయిన్గా గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేయాలనుకున్నారో ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కేవలం 5 lakhs, ఫస్ట్ ఇయర్ 2.5 అండ్ సెకండ్ ఇయర్ 2.5 lakh కడితే చాలు, యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఎందుకంటే వీళ్ళ టీచింగ్ మెథడాలజీ కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కావచ్చు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ క్యాంపస్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే బోల్డ్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. ఎవ్రీడే సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండొచ్చు అనమాట కంపెనీస్ ని చూసి. అండ్ అసలు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది చూసేద్దాము. లెట్స్ గో. సో మెయిన్ బిల్డింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ డైరెక్టర్స్ గారి క్యాబిన్ ఉంటుంది అండ్ లైబ్రరీ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనకు అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ వర్క్స్, అడ్మిషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది అనమాట. నమస్తే రామేశ్వర గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో అసలు కాలేజ్ గురించి ఎలా స్టార్ట్ అయింది ఏంటి? ఈ కాలేజ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. ఈ కాలేజ్ ఇస్ ద ఆర్గాన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా. ఆల్మోస్ట్ 105 years completed that institution. That is established 1920. Whereas this institution was established 1981 only to mandate the first only training programs in engineering and techno management domain లో ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత there is a lot of gap between the industry and academia. అప్పుడు they decided మనకు ఒక పీజీడిఎం అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా అవసరం యంగ్ ఇంజనీర్స్కు. ఓన్లీ సబ్జెక్ట్లో ఉంటే సరిపోదు, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా అవసరం అని 2008 లోపల పీజీడిఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ మొట్టమొదటిసారి ఏఐసిటి అప్రూవ్డ్ కోర్స్. ఆల్ కోర్సెస్ ఆర్ అప్రూవ్డ్ బై ద ఏఐసిటి. నాట్ ఓన్లీ దట్, ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ హ్యావింగ్ ద లెగసీ ఆఫ్ టు కండక్ట్ ద సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఏఎంఐ ఎగ్జామినేషన్ బిఫోర్ ఇండిపెండెన్స్. మా కాలేజ్కి చాలా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే ఆల్మోస్ట్ 104 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీఆర్ హ్యావింగ్ దట్ లెగసీ. ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ఆర్గానే ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి మా దగ్గర పీజీడిఎం కోర్సెస్ ఏఐసిటి అప్రూవ్డ్ అయినటువంటి 2 కోర్సెస్ ఉన్నాయి. పీజీడిఎం జనరల్ మేనేజ్మెంట్ ఉంది, అదేవిధంగా పీజీడిఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఓన్లీ ఫర్ ఇంజనీర్స్. సివిల్, ట్రాన్స్పోర్టేషన్, టెలికమ్యూనికేషన్, పవర్, ఐటీ ఈ విధంగా స్పెషలైజేషన్ సబ్జెక్ట్లో చేసుకోవచ్చు. మినిమం గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ ఉండి ఆ తర్వాత ఎనీ యాప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయి ఉండాలి. తర్వాత వాళ్ళు డెఫినెట్గా మేము మామూలుగా ఇక్కడ కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటాము. అంటే కంపేర్ టు ద బిజినెస్, అదర్ బిజినెస్ స్కూల్స్ పోల్చుకుంటే మా యొక్క ఫీజెస్ చాలా తక్కువ. బికాస్ దిస్ సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్ and also non-profitable organization. Okay. That's why we are charging only 2.5 lakhs per year. The course is a 2 years course. అంటే మొత్తం 5 lakhs లోపల కోర్స్ అంతా అయిపోతుంది. అండ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేస్మెంట్ కూడా 99% ప్లేస్మెంట్ గ్యారంటీ వస్తుంది. బికాస్ వీఆర్ హ్యావింగ్ ద 100 MOUs ఉన్నాయి, ఆల్ ఇండస్ట్రీస్ తోటి కానివ్వండి, యూనివర్సిటీ తోటి కానివ్వండి, 100. కాబట్టి ఇంకోటి మోరేవర్ ఇక్కడ మా దగ్గర కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము, స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, నేషనల్ కన్వెన్షన్స్, సెమినార్స్, వర్క్షాప్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తుంటాం కాబట్టి స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంటరాక్ట్ కావడానికి మంచి అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా అందజేస్తున్నారు. మామూలుగా స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాడో వెళ్ళేటప్పుడు చూస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగిపోతాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. 70 acres లో అసలు ఏమేమి ఉన్నాయి సార్ ఇందులో? 70 acres అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండర్ 8 ministries మేము పనిచేస్తున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దిస్ ఇన్స్టిట్యూషన్స్ పాన్ ఇండియా, నాట్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అంటే త్రూ
త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చేటువంటి ఇంజనీర్స్, వర్కింగ్ ఇంజనీర్స్, ప్రొఫెషనల్ ఇంజనీర్స్, యంగ్ ఇంజనీర్స్కు అందరికి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద జల్ జీవన్ మిషన్కు జల్ శక్తి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ హైవేస్, ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ విధంగా డిస్కామ్స్ 49 డిస్కామ్ త్రూఅవుట్ ఇండియా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. ఈసారి 2500 ఇంజనీర్స్కి మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ట్రైనింగ్ ఇవ్వాలి. సో మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. వారిని అడిగి అసలు కాలేజ్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? సాయితేజ్ అండి. కాలేజ్ గురించి ఎలా తెలుసు అండ్ వచ్చిన తర్వాత వాట్ హ్యావ్ యూ నోటీస్డ్ ద చేంజెస్? కాలేజ్ అనేది ఆన్లైన్లో చూసానండి, బయట కూడా నోన్ పేరు ఇస్కి అనేది. అండ్ ఇక్కడ ఇండస్ట్రీ ఓరియంట్ సిలబస్ వాడడం వల్ల ఫేమస్ ఈ కాలేజ్. అండ్ ఇక్కడ మనకి ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి, ప్లస్ సిలబస్ కలపడం అనేది ఇండస్ట్రీకి అప్ టు డేట్ ఉంటుంది. ఇక్కడ స్కిల్స్ అనేది మనకి మ్యాచ్ ఉంటుంది, లైక్ బయట మనం ఇండస్ట్రీలో వర్క్ చేసేది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా స్కిల్స్ అట్లా ఎక్విప్ చేస్తారు. క్యాంపస్ అనేది గ్రీన్ క్యాంపస్, సో చాలా బాగుంటుంది క్యాంపస్ కూడా. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు? ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ అండి, అండ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్ ప్లస్ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా వస్తారు, బయట ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఓకే, సో టీచింగ్ మెథడాలజీ అనేది మీకు ఎంత బాగా కనెక్ట్ అయింది? అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అవి ఇవన్నీ డిస్కస్ చేస్తాం మేము ఆల్రెడీ. అండ్ రియల్ టైం బయట ఏం ప్రాజెక్ట్స్ చదువుతున్నాయి, ఏం నడుస్తుంది ప్రస్తుతానికి, ట్రెండ్ ఏం నడుస్తుంది, అలానే మాకు టీచ్ చేస్తారు. సో వన్ మోర్ స్టూడెంట్ శరత్ మనతో పాటు ఉన్నారు, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి. అండ్ తను అసలు ఏం డిగ్రీ చేశారు అండ్ ఇప్పుడు పీజీ ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యారో అడిగి తెలుసుకుందాం. హలో శరత్. హాయ్. సో ఏం చదివారు మీరు, లైక్ వాట్ ఈస్ యువర్ డిగ్రీ? ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ట్రిపుల్ ఈ. ఓకే. దెన్ ఇక్కడ ఐ గాట్ త్రూ GMAT ఎగ్జామ్. ఓకే, అసలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత వెంటనే జాబ్కి వెళ్ళిపోతారు కదా, పీజీ చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇక్కడ ఆల్రెడీ డెలివరీలో వర్క్ చేశాను. ఓకే. దెన్ ఐ చూజన్ టు డూ MBA. వావ్ వావ్. సో ఎందుకు ఇదే కాలేజ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఫస్ట్ థింగ్ దీని లొకేషన్, లైక్ యూజువల్లీ ఐ ట్రావెల్ ఎ లాట్, సో ఓకే, ఇది ఐ క్యాచ్ అనిపించింది. దెన్ ఐ గాట్ ఎంక్వైర్డ్ అబౌట్ దిస్, జాయిన్ అయ్యాను. ఇంకా అండ్ మీకు గోల్డ్ మెడల్ వచ్చిందని కూడా విన్నాను. PMKVY. ఓకే. సో ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇన్ దట్ ఐ గాట్ గోల్డ్ మెడల్, దట్ ఇన్ పైథాన్ కోడింగ్. ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారు, ఎగ్జాంపుల్కి ఆచార్య సార్ అని ఉంటారు, లైక్ హీ టీచర్స్ BA. అతను ఎలా అంటే లైక్ రియల్ టైమ్ థింగ్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్గా సెట్ చేసి హీ టీచర్స్ దట్. అండ్ వేరే కౌశిక్ సార్ ఉంటారు, ఆపరేషన్స్ డీల్ చేశారు. హీ టేక్స్ ఎగ్జాంపుల్కి వాట్ ఎవర్ ద ఆన్గోయింగ్ డైనమిక్ చేంజెస్ ఉన్నాయో దాన్ని తీసుకొస్తాను ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ వీఆర్ హ్యావింగ్ ఓవర్ హియర్. ఓకే. సో స్టూడెంట్స్ ఎవరైనా పీజీ జాయిన్ అవ్వాలి, మీలాగా ఇప్పుడు చాలా మంది డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, మీలాగా అండ్ డిఫరెంట్ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి బోల్డ్ ఎంతమంది ఇప్పుడు చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ దిస్ కాలేజ్ అండ్ అబౌట్ యువర్ డ్రీమ్స్? ఓన్లీ వన్ థింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలనుకుంటే మాత్రం యూ క్యాన్ చూస్ దిస్ కాలేజ్. లైక్ ఇది నా ఐక్యాచి సైట్లో చుట్టుపక్కల ఏ కాలేజ్ లేవు. So it is a major advantage for this college. That's it. థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుంచి వన్ మోర్ స్టూడెంట్ చాంద్ బాషా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కాలేజ్ గురించి తెలుసుకుందాం. హలో చాంద్ బాషా గారు. హాయ్ మ్యామ్. సో యూజువల్గా చాలామంది మీలాంటి యంగ్స్టర్స్ అందరూ స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి, ఆంటర్ప్రీనర్స్గా అవ్వాలి అనుకుంటారు. మరి ఈ కాలేజ్ ఆంటర్ప్రీనర్షిప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అండ్ ఎంత డెవలప్ చేస్తుంది మిమ్మల్ని ఆ వైపుగా? యా మ్యామ్, యాక్చువల్గా ప్రతి కాలేజ్లో ఏంటంటే ఓన్లీ జాబ్ ఓరియంటెడ్గానే వాళ్ళ స్టూడెంట్స్ని ముందుకు డ్రైవ్ చేస్తారు. బట్ మా కాలేజ్ అలా కాదు. సో ఆంటర్ప్రినర్షిప్ అనేది నవ్ డేస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మ్యామ్. యాజ్ డూయింగ్ ఏ జాబ్ కన్నా ఆంటర్ప్రినర్స్గా మొదలయ్యి ఒక స్టార్టప్ కంపెనీ చేసి మనం వేరే వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే వీ విల్ బీ కమింగ్ విత్ మినిమం నాలెడ్జ్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్. ఇక్కడ మా స్టాఫ్ ఏం చేస్తారంటే ఆ ఆంటర్ప్రినర్షిప్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి రెగ్యులేషన్స్ తీసుకోవాలి, లైక్ ఇంక్యుబేటర్ సెంటర్స్ ఉంటాయి, మాకు టీ హబ్ ఉండిద్ది. సో ఎలాంటి పాలసీస్ ఎలాగ మనం స్టార్ట్ చేయాలి, లైక్ మనం కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి కీ రోల్స్లో పార్టిసిపేట్ చేయాలి, తర్వాత మనం దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే వాటి మీద మాకు ఇక్కడే మా ఫ్యాకల్టీ అనేది గైడ్ చేస్తారు మ్యామ్. సో వాళ్ళ గైడెన్స్ వల్ల ఏంటంటే మేము చాలా కాన్ఫిడెంట్గా మాకున్న స్కిల్స్తో మేము మా స్టార్టప్ అనేది మూవ్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే నాట్ ఓన్లీ జాబ్స్, అంటే ఒక స్టూడెంట్కి జాబే చేయాలనేది ఉండకూడదు. సో తను కూడా తన ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, హీ వాంట్ టు బి ఏ CEO ఆఫ్ హిస్ కంపెనీ. తను కూడా ఒక టీమ్ మెంబర్స్కి గైడెన్స్ ఇవ్వాలి, తన టీం కింద చాలామంది వర్క్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ అనే కోరిక ఒక స్టూడెంట్కి అనేది కలగజేస్తారు మ్యామ్ ఇక్కడ. సో ఆంటర్ప్రినర్షిప్ అనేది నౌవేడేస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. అందరూ జాబ్ చేయాలని రూల్ లేదు. సో ఆంటర్ప్రినర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మాకేంటంటే ఇక్కడ ఇంక్యుబేటర్ సెంటర్స్లో మాకు స్పెషల్ పీపుల్ ద్వారా, స్పెషల్ ఎక్స్పర్ట్స్ ద్వారా మాకు వచ్చి ట్రైనింగ్ జరుగుతుంది. లైక్ టీ హబ్ ఉంటుంది, మేము టీ హబ్స్కి వెళ్ళి ఆ స్పెషల్ ఆంటర్ప్రినర్స్ ద్వారా మేము
వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ యొక్క సక్సెస్ ఎలా ఉంది. సో అవన్నీ వినటం వల్ల మాకు కూడా ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి కంపెనీ, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీకి, ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్కి మేము ఎలాంటి కంపెనీని చూస్ చేసుకోవాలి, సో ఎలాంటి స్టార్టప్ని మేము స్టార్ట్ చేయాలనేది మాకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రతి కాలేజ్లో లేని ఆపర్చునిటీ మా కాలేజ్లో ఉండడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. And we want to become an entrepreneur in our future. Definitely you will become, and very all the best for that, Chand Basha. Thank you, ma'am. గత 17 సంవత్సరాలుగా ట్రాక్ రికార్డ్ ఏంటంటే స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్కి ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషలీ ఈ లష్ గ్రీన్ క్యాంపస్ ఏదైతే 70 acres గచ్చిబౌలిలో ఉందో చుట్టూ ఎంఎన్సీస్ కంపెనీస్ అనమాట. సో ఎంఎన్సీస్ కంపెనీస్ చూసినప్పుడల్లా ప్రతి స్టూడెంట్ మోటివేట్ అవుతూ ఉంటాడు. అండ్ ఎస్పెషలీ టీచింగ్ మెథడాలజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు పిల్లల్ని స్కిల్ బేస్డ్గా అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే డే 1 నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది ఈ కాలేజ్ యొక్క ట్రాక్ రికార్డ్. అండ్ చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఇందాక మీరు మాట్లాడడం జరిగింది. అండ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో. ప్రస్తుతం మనము డబుల్ హైట్ ఎగ్జిబిషన్ హాల్లో అయితే ఉన్నాము. సో యూజువల్గా ఆంట్రప్రీనర్స్ కావచ్చు, ఆంట్రప్రీనర్షిప్ని కూడా వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఎవరైతే స్టాల్స్ పెట్టుకోవాలి, ఎగ్జిబిషన్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఇక్కడ స్టాల్స్ అన్ని సెటప్ చేస్తూ ఉంటారనమాట. సో దట్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకు ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ కూడా ఉంటే వాళ్ళు బోల్డ్ అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో దట్ ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్కి తగ్గట్టుగా ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎగ్జిబిషన్ హాల్. చాలామంది 70 acresలో ఏమేమి ఉంది అన్న ఒక డౌట్, ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో ఇందాక మెయిన్ బిల్డింగ్ అయితే చూపించాను. అండ్ ఇదైతే లార్జెస్ట్ ఆడిటోరియం అనమాట. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్సెస్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంటారు. వాళ్ళు సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో యూజువల్గా ఎవరైనా స్టూడెంట్స్ ఎక్స్పోజర్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి అంటే ఇటువంటి సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఒక్కసారి ఆడిటోరియం చూడండి, ఆల్మోస్ట్ 1000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం. సో ఈ మధ్య కాలంలో ఇటువంటి కాలేజెస్, ఇటువంటి ఆడిటోరియంస్ అనేది వెరీ రేర్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ స్టూడెంట్స్ మైండ్ సెట్. సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఆడిటోరియం. సో ఆల్మోస్ట్ ప్రతి 2 monthsకి ఒకసారి కాన్ఫరెన్సెస్, నేషనల్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఒక 4 days అలా జరుగుతుంటాయి కంటిన్యూస్గా. అప్పుడు స్టూడెంట్స్ ఇక్కడికి వాళ్ళు అలో చేస్తారనమాట. పర్మిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు లెక్చరర్స్ ఏమేం చేస్తున్నారు, అప్డేటెడ్ వర్షన్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి అప్డేటెడ్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటారు ఇటువంటి కాన్ఫరెన్సెస్ వల్ల. ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఉంది. సో క్లాస్ రూమ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఏసీ కూడా ఉన్నాయన్నమాట, ఏసీ రూమ్స్. అండ్ ఎస్పెషల్లీ డిజిటలైజ్డ్ క్లాసెస్ అండ్ నార్మల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు పీజీ వాళ్ళు 2 courses ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అలాగే ఇంకొకటి జనరల్ మేనేజ్మెంట్ అనమాట. సో ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 50% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసుకుంటే ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటుంది. అండ్ అలాగే ఆర్ట్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా 50% ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసుకుంటే మనం జనరల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో పీజీ కోర్సు, దానికి స్టూడెంట్స్ వాళ్ళు క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఎందుకు అంత ఫేమస్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ 70 acres లష్ గ్రీన్ క్యాంపస్ అండ్ అలాగే స్పేషియస్ క్లాస్ రూమ్స్ అండ్ టీచింగ్ మెథడాలజీ, ప్రాక్టికల్ లెర్నింగ్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. అండ్ సరౌండెడ్ బై ఎంఎన్సీ కంపెనీస్ అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి 100% ప్లేస్మెంట్స్ అనేది ఇస్తుంది. ఆంట్రప్రీనర్షిప్ స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తుంది. సో చాలా ఏమంటారు, ఒక సొఫిస్టికేటెడ్ క్లాస్ రూమ్స్ అని చెప్పొచ్చు. బికాస్ 44 years ఆఫ్ లెగసీ కదా. సో అథెంటిసిటీ అండ్ దిస్ థింగ్ అన్నీ మనకి క్లాస్ రూమ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెమినార్స్ కానీ గెస్ట్ లెక్చరర్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. బోత్ నార్మల్ క్లాస్ రూమ్స్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రాజెక్ట్ ఉంది అండ్ ఆల్మోస్ట్ సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. సో ప్రస్తుతం వన్ ఆఫ్ ద కంప్యూటర్ ల్యాబ్స్లో అయితే ఉన్నాము. చాలా సొఫిస్టికేటెడ్గా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట. అండ్ లెక్చరర్స్ కూడా ఎలాంటి స్టూడెంట్కి ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతారు, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు వాళ్ళ లైఫ్ అని ఆలోచించి స్కిల్ బేస్డ్గా అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్తో విత్ ఆల్ వర్క్ షాప్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్తో మనకు వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. వన్స్ దే ఫినిష్ ద పీజీ దే కెన్ బికమ్ ఎ టెక్నో మేనేజర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాం అంటే మేనేజ్మెంట్ లెవెల్లో మనకు అన్ని స్కిల్స్ తెలిసి ఉండాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ కరికులం, అకాడమిక్స్ అండ్ వాళ్ళ దాంట్లోనే స్పెషలైజేషన్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 2 కాంబినేషన్స్ ఉంటేనే ఫ్యూచర్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఇన్ దాట్ ప్రాసెస్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ని ఆ దిశగా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మేనేజర్ ఫ్యాకల్టీ డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు కోర్సెస్ ఎలా డిజైన్ చేశారు, ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు?
బాగుందండి. సో ఏంటి మ్యామ్ అసలు పీజీ వాళ్ళకి సెపరేట్గా కోర్సెస్ ఉన్నాయి, ఒక 2 year కోర్సెస్ అయిన తర్వాత బ్యూటిఫుల్గా వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అని విన్నాను. అసలు ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎలా డిజైన్ చేశారు? మాకు ఒకటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఉందమ్మా, ఓన్లీ ఫర్ ఇంజనీర్స్, దట్ ఈస్ పీజీడిఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. దీనిలో ఏంటంటే మేజర్ స్పెషలైజేషన్స్ మేము బీటెక్ గ్రాడ్యుయేట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి సివిల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మేజర్గా ఆఫర్ చేస్తున్నాం. ఓకే. అలాగే ఎవరైతే ఎలక్ట్రానిక్స్ చేసి వచ్చారో వాళ్ళకి పవర్ అండ్ ఎనర్జీ లేకపోతే టెలికాం. మెకానికల్ ఇంజనీర్స్ దే క్యాన్ దీనిలో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు, బికాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ కామన్ సబ్జెక్ట్ ఫర్ ఆల్. అది అయిపోయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ మైనర్గా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తాం. ఓకే. ఫైనల్గా ఏంటంటే దే బికమ్ టెక్నో మేనేజర్స్. సో డైనింగ్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో చాలా హైజీన్గా ఉంది డైనింగ్ హాల్ కూడా. అండ్ ఫుడ్ చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజువల్గా స్టూడెంట్స్కి ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ అలాగే ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 నేను ఈ వీడియోలో చూపించాను. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. సో మీరు ఎవరైనా పీజీ జాయిన్ అవ్వాలి అండ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్ చూస్ చేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో దట్ యూ కెన్ ఫ్లరిష్ ఇన్ స్టడీస్ ఆల్సో. సో మనకు క్యాంపస్లోనే హాస్టల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క హాస్టల్ బ్లాక్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయన్నమాట రూమ్స్ అన్ని. సో ఇది ఒక బ్లాక్ అండ్ ఎదురుగా కూడా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ కాలేజ్ ఏదైతే ఉందో హార్ట్ ఆఫ్ ద గచ్చిబౌలిలో ఉంది కాబట్టి చుట్టుపక్కల మొత్తం సిటీనే కాబట్టి అక్కడ కూడా హాస్టల్స్ అండ్ పీజీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా బయట చేరాలి, బయట హాస్టల్స్లో ఉండాలనుకున్నా కూడా దే కెన్ హ్యావ్ ఇట్. సో దే విల్ గెట్ మోర్ ఎక్స్పోజర్. సో ప్రస్తుతం మనతో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ కె అశోక్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ అశోక్ గారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ అవ్వాలి, యూనిక్గా ఉండాలి వేరే కాలేజెస్కి మన కాలేజెస్ కంటే ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ మెథడ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో టీచింగ్ మెథడ్స్ ఏమేమి ఫాలో అవుతున్నారు, ఎంత డిఫరెంట్గా ఉన్నాయి అదర్ కాలేజెస్ నుంచి మీ కాలేజ్? బేసికల్గా ఇది మనకు పీజీ కాలేజ్ అంటే అవర్ ఇంటేక్ ఈజ్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్. సో గ్రాడ్యుయేట్స్కి మనం మరీ చైల్డ్ లెవెల్లో చెప్పాల్సిన అవసరం ఉండదు. దే ఆర్ వెరీ మచ్ గ్రోన్ అప్. సో వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఆల్రెడీ దే హ్యావ్ గాన్ త్రూ సర్టన్ హైయర్ ఎడ్యుకేషన్. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ స్కిల్స్, ఇంకా కావాల్సిన ఏంటి? దే మే బి ఇంజనీర్స్. సార్ చెప్పినట్టుగా మనకి ఇంజనీర్స్కి ఒక 60 ఇంటేక్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో, నాన్ ఇంజనీర్స్కి 120 ఉంది. ఈ 180 మెంబర్స్ ఇంటేక్కి మేము ఒక్కొక్కరికి ఈచ్ ఇండివిజువల్కి వాళ్ళ లోపల ఎట్లాంటి మనకు వీక్నెసెస్ ఉన్నాయి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయి, వాళ్ళ కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్స్ట్రా కరికులర్ ఏమున్నారు, సో ట్రైనింగ్స్ ఇంకేం అవసరం ఉంది, అవన్నీ కూడా మనం ఈచ్ ఇండివిజువల్ పిన్ పాయింట్ చేసుకొని త్రూ మెంటరింగ్ సిస్టమ్ we will first assess the requirements and then we will go on giving the inputs. So faculty ela unnaru, what are their background? Faculty is a very excellent faculty here, as you know. So we are well placed. That physical geographical location is very important. So many retired persons, many experts, even the young dynamic team leaders so far who are in touch, who are in generally aware of artificial intelligence, etc. So వాళ్ళందరూ కూడా ఈక్వల్లీ అవైలబుల్ మనకి. So within a short time, within a short notice, according to our schedule, they will come and deliver the expert lectures. Sir, బయట 8 నుంచి 12 లక్షలు చార్జ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ ఓన్లీ 5 లక్షలే. ఏంటి అది? ఇంకా ఎక్కువే. మీరు 8 నుంచి 12 ఇంకా ఎక్కువ. నేను ఇంకా తక్కువ చెప్పానా? ఓకే. There is no limit now. పైగా పీజీ కోర్స్ కాబట్టి. Moreover, paying capacity కూడా nowadays it is increased after 79 years of independence. So basically we target towards socially backward classes. Okay. So 5 lakhs is not a big huge fees. At the same time ఇంకా కొద్దిగా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉంటాయి. We will arrange education loans. సో హార్ట్ ఆఫ్ ద గచ్చిబౌలి అనేది ఎంత ఇంపార్టెంటో హార్ట్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మధ్యలో ఉంది, ఎంఎన్సీ కంపెనీస్ మధ్యలో. సో దీనివల్ల స్టూడెంట్స్కి ఎటువంటి హెల్ప్ఫుల్గా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది? ఫిజికల్ డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల అదొక ఫీలింగ్ అనేది ఉంటుంది. సపోజ్ like you take a small child, so how does the child feels when nearer to the mother or mother womb? So atla unna feeling anedi untundi kabatti it has a lot of psychological effect on the student for creating their own learning atmosphere. సో ప్రస్తుతం మనతో పాటు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ అలిగరాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఫ్యాకల్టీ కాబట్టి ఆ ఫ్యాకల్టీ మెథడ్స్ కానీ ఎలా ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పీజీడిఎం కోర్స్ ఇస్ నోన్. బేసికలీ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ టీచింగ్ ఈజ్ అ ఇంపార్టెంట్ రోల్. పర్టికులర్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ వన్స్ దే ఆర్ ఇన్ టు ద క్లాస్
transform into another level. The day when they come into the college, to the end of the day in their college, the transformation process we will very, very meticulously plan. So it is they are very timid in the beginning, very not knowing what is industry and business, this all. But we are very, very particular. For example, we conduct the case studies analysis. Probably business schools aware of. We live case studies, we analysis with them, and that gives a lot of boost to their knowledge. Definitely. Number one. Number two, we will you give the ET paper, economic papers, so that time to time they come to know what happening in the industry. And moreover, we'll assign them different assignments, live assignments. They can go around and they need to do it. And my presentations is a very regular process. So we have an assignment process, though they need to come on to the dais and they need to present it. It's a very good exercise for us as a faculty. We enjoy them, pulling them, they will be very shy and inferiority complex. This all will be there. But at the end of the sum or months together, time to time we'll give them assessment, like an improve how you are improving this area. If you are improve, you can better way you can present. So it's a pleasure to us as being in the faculty, seeing the students, they're transforming from the day one to the end of the day. It's a really, I feel it's a great profession. So specialization courses ఏమేమి ఉన్నాయి? Basically, ma'am, we give certification programs. What happening in the industry? For example, Tableau, Power BI, that's related to the statistical related. When coming to the advanced related, even 2021, I remember my student given a presentation 2022 November, the ChatGPT is launched. Our student gave the half an hour presentation on that. Wow. The level of the knowledge. Updated version లో Yeah, we will give. We ask them to do it through a ChatGPT. We give them, because once they go out in the industry, they will work on that. They should get through and have exposure. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి చెప్తే, అంటే ఇప్పుడు నార్మల్గా పీజీ అయిపోయిందంటే ఇంకా ఖచ్చితంగా జాబ్ రావాలి అన్న ఉద్దేశంలోనే మన కాలేజ్లో జాయిన్ అవుతారు. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? మీరు మీ కళ్ళతో ఎంతమంది స్టూడెంట్స్ని పాస్ అవుట్ అయ్యి ఒక జాబ్ ఆఫర్తో బయటకు వెళ్ళడం చూసారు? Many students have a place in ma'am. If I look at our alumni, as principal sir mentioned, it is well settled. It's all because we are more focused on the transformation. Once they are able, skilled, anywhere possibility of absorption. Definitely. If there is no skill, a rejection always there. Yes. So we aim at a skill level improvement, and that's working well in our college. ప్రస్తుతం మనతో పాటు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అడ్మిషన్స్ ఆఫీసర్ కిషన్ గారు ఉన్నారు. నమస్కారం కిషన్. నమస్కారం మేడం. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలిజిబిలిటీ క్రైటీరియా స్టూడెంట్స్ ఏంటి? ఇప్పుడు మన దగ్గర వచ్చే స్టూడెంట్స్ లైక్ బీటెక్ నుంచి వస్తారు, డిగ్రీ స్టూడెంట్స్ వస్తారు, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీఎస్సీ కానీ, బీజెడ్సీ వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉండాలి. లైక్ క్యాట్, మ్యాట్, జాట్, ఐసెట్, టీఎస్ఐ సెట్ కానీ, లేకుంటే ఏపీఐ సెట్ కానీ. సో ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి రాసే ఉండాలి. దాంట్లో 50% డిగ్రీ క్వాలిఫికేషన్లో 50% మ్యాండేటరీగా ఉండాలి. నేను అది క్వాలిఫై అయ్యాక మన దగ్గర మనం పిఐ పెడతాం, పర్సనల్ ఇంటర్వ్యూ వాళ్ళకి కండక్ట్ చేస్తాము. పిఐ కండక్ట్ చేశాక వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో యూజువల్గా ఏంటంటే పీజీ కోర్స్ అండ్ హైదరాబాద్లో ఎక్కడా లేని ఫీజు, అతి తక్కువ ఫీజు, అది ఏంటి అసలు 5 lakhs అనేది కంపల్సరీ. అంటే ప్రిన్సిపల్, డైరెక్టర్ అందరూ చెప్తుంటారు, బట్ మీరు అడ్మిషన్స్ ఆఫీసర్ కాబట్టి మీరు అడ్మిషన్ చేయిస్తుంటారు, మీ దగ్గరకే డబ్బులు వస్తుంటాయి కాబట్టి. ఏంటి సార్ 5 lakhsలో పీజీ కోర్స్ ఏంటి సార్? దట్ టు హార్ట్ ఆఫ్ ద గచ్చిబౌలిలో 70 acres ఆఫ్ లష్ గ్రీన్ క్యాంపస్లో. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు అన్ని బిజినెస్ అయిపోయినాయి మ్యామ్. మాకు బిజినెస్ అనేది దానిపైన ఫ్యాషన్ కాదు. సో మేము ఏంటి అంటే ప్యూర్లీ వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్ గ్రోత్ని చూస్తాము. సో దాంట్లో ఏంటంటే వాళ్ళ పర్సంటేజెస్ బాగున్నాయి అనుకోండి, దాంట్లో కూడా డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంటుంది. లైక్ పర్సంటేజ్ వైజ్ వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి అనేది మనం క్యాంపస్కి వచ్చాక వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇన్ ద సిటీలో ఉంటుంది. అన్ని కాలేజ్ బీ స్కూల్స్ చూడండి, అన్ని కంపారిజన్ అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి. సో మనది వచ్చేసి లోకాలిటీలో సిటీ మధ్యలో ఉంటుంది. సో వాళ్ళకి ఏది ప్రాబ్లం కాదు. 24 hours ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. హాస్టల్స్, నియర్ బై హాస్టల్స్ ఉంటాయి. సో చుట్టుపక్కల అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్సే కాకుండా అవుట్ ఆఫ్ ద స్టేట్స్, నార్త్ ఇండియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా యు ఆర్ వెల్కమింగ్ దెమ్. సో ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, అన్ని దగ్గర నుంచి వస్తాయి. సో ఎడ్యుకేషన్ లోన్స్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఏంటి? పేరెంట్స్ కి బాగా హెల్ప్ఫుల్ గా ఉండాలి. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ వాళ్ళు. సో మినిమం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం అంతకుముందు ఎలా ఉండేదంటే మనం ఎక్కడైనా
ఎవరైనా సరే లోన్ తీసుకోవచ్చు అనే ప్రాసెస్ ఉండేది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం లోకాలిటీ అంటే వాళ్ళకి ఆధార్ ఎక్కడ అడ్రస్ ఉంటుందో సో వాళ్ళు అక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవచ్చు. మనది ఇంకోటి ఏంటంటే బిలో 6 lakhs అంటే 6 lakhs అబోవ్ ఉంటేనే వాళ్ళకి ఏదైనా ప్రూఫ్స్గా పెట్టాలి, అసూరెన్స్ అది పెట్టాలి. సో బిలో 6 lakhs ఉంది కాబట్టి ఏ అసూరెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. ఫైనల్ గా అసలు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గురించి స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్వేస్ వెల్కమ్ మ్యామ్. అంటే వాళ్ళకి వచ్చేసి మెయిన్ థింగ్ కావాల్సింది ప్లేస్మెంట్ యాక్టివిటీస్. సో 100% ప్లేస్మెంట్ ఇస్తాము. దట్టు మనకి ఏంటంటే సెమిస్టర్స్ ఓవరాల్గా 4 semesters ఉంటాయి వాళ్ళకి. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి లైక్ వాళ్ళకి అంటే రెజ్యూమ్ బిల్డింగ్స్ కానీ, ప్రజెంటేషన్స్ యాక్టివిటీస్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, దెన్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి సిఆర్టీ ప్రోగ్రామ్. ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే వేరే కాలేజ్ ఏంటంటే సిఆర్టీ ప్రోగ్రామ్కి వేరే ఛార్జెస్ చేస్తున్నారు. సో మనది ఛార్జెస్ ఎక్కడ లేదు మన కాలేజ్లో. సో సిఆర్టీ ప్రోగ్రామ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో సిఆర్టీ ప్రోగ్రాంలో స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారు, లైక్ కమ్యూనికేషన్లో వీక్ ఉన్నారా, లేకుంటే వాళ్ళ అంటే సబ్జెక్ట్లో వీక్ ఉన్నారా, దాంట్లో ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం కంపెనీ లెవెల్స్కి ఎలా ఉండాలి అనేది మనం టీచింగ్ ఫెసిలిటీ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫైనల్లీ ఇదండి క్యాంపస్ టూర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాది. అండ్ మొత్తం వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఇప్పటికే. సో 5 lakhsలోనే మీరు పీజీ కంప్లీట్ చేయాలి, దట్టు ఇన్ హైదరాబాద్ హార్ట్ ఆఫ్ గచ్చిబౌలిలో అనుకుంటే, అండ్ 70 acres ఆఫ్ లష్ గ్రీన్ క్యాంపస్లో విత్ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ అండ్ 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. అండ్ లీడర్స్, కార్పొరేట్ లీడర్స్ దీని నుంచి తయారవుతారు. బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కావచ్చు, జనరల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ 2 courses అనేవి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ఎవరైనా పీజీ చేయాలి హైదరాబాద్లో అండ్ ఓన్లీ ఫర్ 5 lakhs అనుకుంటే మాత్రం డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. సో ఎవ్రీవన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకొని తొందరగా అడ్మిషన్స్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank you.